హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వరలక్ష్మి వ్రతం కోసం మనము చాలా రకాల డెకరేషన్ వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేసామండి. అదే డెకరేషన్ వీడియోస్లో భాగంగానే ఈరోజు మనము చిట్టి గాజులతో అమ్మవారికి చిట్టి గాజుల మాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చిట్టి గాజులు మనకి ఫ్యాన్సీ షాపుల్లో అవైలబుల్గా ఉంటాయి. వీటిలో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. రెడ్, గ్రీను, ఎల్లో కలరు ఇవి శుభసూచకం కదా. సో మీరు సింగిల్ కలరు బ్యాంగిల్స్తోనైనా ఈ చిట్టి గాజుల మాలని రెడీ చేసుకోవచ్చు. లేదంటే 3 కలర్స్ని లేకపోతే 2 కలర్స్తో కూడా అలా చేసుకోవచ్చు. ఒక బ్యాంగిల్ ఒక కలరు, ఇంకొక బ్యాంగిల్ ఇంకో కలరు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఈ చిట్టి గాజుల మాలని ప్రిపేర్ చేసుకోవడానికి చిట్టి గాజుల్ని అలాగే ఒక థ్రెడ్ని తీసుకోవాలి. సో ఈ థ్రెడ్ని తీసుకున్న తర్వాత ఒక బ్యాంగిల్ని ఫస్ట్ గట్టిగా ముడి వేసుకోవాలి ఊడిపోకుండా. తర్వాత ఇంకొక బ్యాంగిల్ లోపల నుంచి థ్రెడ్ని తీసుకొని బయటికి తెచ్చి మళ్ళీ అదే బ్యాంగిల్ లోపల నుంచి బయటికి తీసుకొని వస్తే మనకి అది ముడిపడిపోతుందండి. బ్యాంగిల్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కొక్క బ్యాంగిల్ని కూడా ఇలానే కంటిన్యూస్గా కడుతూ ఉంటే మనకి మాల అనేది చక్కగా చూడడానికి చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ చిట్టి గాజుల మాలనే కాదండి, మన ఛానల్లో కాయిన్స్తో కూడా అమ్మవారికి కాయిన్స్ మాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చేసాము. కావాలంటే అది కూడా మీరు చెక్ చేయొచ్చు. అలానే శారీ డ్రేపింగ్ వీడియోస్ కూడా చాలానే ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఈ విధంగా మనం అన్ని బ్యాంగిల్స్ని కూడా ఈ విధంగా కట్టేసుకోవాలి. మీ చిట్టి గాజుల మాలని తయారు చేసుకోవడానికి చిట్టి గాజులు అలాగే ఒక థ్రెడ్ అంతేనండి కావాల్సినవి. వీడియోని చూస్తూ మీరు కూడా ఈ మాలని ప్రిపేర్ చేసుకుంటే చాలా సింపుల్గానే మీరు తయారు చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లో మనము పెద్ద బ్యాంగిల్స్తో కూడా మాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం గుడిల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, అమ్మవార్లకి వేస్తూ ఉంటారు. సో ఇంట్లో కూడా మన వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.